హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఐ నో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి లీగల్గా అండ్ ల్యాండ్స్ మీద అని చెప్పేసి ఈరోజు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి అని అంటే ఒక పర్ఫెక్ట్ లాయర్ అయితే మనతో ఉండాలి కదా. ఆయన చెప్పే సజెషన్స్ కానివ్వండి అండ్ ఇచ్చే గైడెన్స్ కానివ్వండి ప్రాపర్గా ఉంటేనే మీ పని అనేది జరుగుతుంది, అవునా కదా. సో ఆ లాయర్ ఎవరో కాదండి, ఈ రోజు మనతో మన సోషల్ పోస్ట్ స్టూడియోలో ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు. హీఈస్ ద సీనియర్ మోస్ట్ హైకోర్ట్ అడ్వకేట్ అనమాట. సార్ టైం మన కోసం తీసుకొని అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు సార్తో మాట్లాడాలి అని అంటే సార్ అడ్రస్, సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. లీగల్ అడ్వైజర్స్కి మాత్రం మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, ట్రస్ట్ మీ. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా, సార్ని వెల్కమ్ చేద్దామా. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ల్యాండ్స్ కి సంబంధించిన కేసెస్ కోర్టులో వేస్తూ ఉంటాం, ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకి డబ్బున్నవాడే ఈ ప్రాపర్టీకి సంబంధించిన కేసులలో గెలుస్తాడా, సామాన్యుడు ఎంతకాలం తిరుగుతూనే ఉండాలా, అసలు గెలుస్తామా లేదా? మీరు చెప్పిన క్వశ్చన్ 100% రాంగ్ అండి. న్యాయం అనేది చట్టంలో డబ్బున్న వాడికి ఒక రకం చట్టం, డబ్బు లేని వాడికి ఒక చట్టం అంటూ ఉండదమ్మా. మన భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బ్రహ్మాండమైన రాజ్యాంగం రాశాడు ఆయన 1950లో. ఆయన అలా పార్షియాలిటీ ఎక్కడ చూపించలేదు. రిచ్ కోటి, పూర్ కోటి అని చెప్పి ఎక్కడ ఉండదు. ధర్మం అనేది ఎలా ఉంటుందంటే, ధర్మం 2 రకాలు, 3 పాదాల మీద నడుస్తుంది అంటారు. మీరు ధర్మంగా న్యాయబద్ధంగా మీరు భూమి కొనుక్కుంటే, మీ దగ్గర మీరు గట్టిగా పేదవాళ్ళు, డబ్బు లేదు, ఆయన కూడా పక్కవాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కోట్లు ఉన్నవాడు అనుకుందాం, డబ్బు ఉన్నవాడు మనిషిని కొనగలుగుతాడు, న్యాయమూర్తిని కొనలేడు. గుర్తుపెట్టుకోండి పాయింట్. న్యాయమూర్తి దగ్గర ఆయన అందరినీ సరి సమానంగానే చూస్తాడు ఆయన. అంతేగాని న్యాయమూర్తి పెద్ద టాప్ మోస్ట్ ఇండస్ట్రీ, అమ్మమ్మ ఆయన దగ్గర అయితే ఆయనకి ఎలా కేసు గెలిపించాలి, ఈ పూర్ పర్సన్కి ఇది అందరూ లేదు ఇంకో ఇది ఓడిపించాలని చెప్పి న్యాయమూర్తి ఎప్పుడు అలా ఆలోచించాడు. న్యాయమూర్తికి కావాల్సిన ప్రాపర్ ఎవిడెన్స్ గుర్తుపెట్టుకో. ఆయన కావాల్సిన సాక్ష్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఒకవేళ బడాబాబు దగ్గర డాక్యుమెంట్సే లేవు, బడాబాబు దగ్గర డబ్బులు ఉన్నాయి, చోటాబాబు దగ్గర డబ్బులు లేవు, కానీ వారికి న్యాయం ఉంది, డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అప్పుడు కోర్టు ఎవరికి తీర్పిస్తుంది, ఎవరికి అనుకూలంగా తీర్పిస్తుంది? ప్రూఫ్స్ ఎవరి దగ్గర ఉంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దారిలోకి వచ్చావు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి ఒక రకంగా, చిన్న వాళ్ళకి ఒక రకంగా న్యాయం ఎప్పుడు అలా చేయదమ్మా. నా చరిత్రలో ఎప్పుడు ఇలా చూడలేదు కూడా, అలా జరగదు కూడా. న్యాయమూర్తి ఆయన చెప్పిందే ఫైనల్. ఆయన కూడా కరెక్ట్గానే నీకు డిక్లేర్ చేస్తాడు, ఈ ప్రాపర్టీ ఈయనది, ఈ ప్రాపర్టీ ఈయనది. ఎలా డిక్లేర్ చేస్తాడు? మొత్తం పరిశీలిస్తారు వాళ్ళు. అందుకనే మీకు గుర్తుపెట్టుకో, కోర్టులో కేసు వేయంగానే వాళ్ళు ఏం చేస్తారు కదా, నోటీసులు పంపిస్తారు. నేను వాది, ప్లేంటిఫ్, నువ్వు డిఫెండెంట్, ప్రతివాది. నేను నా ప్రాపర్టీ మీద నువ్వు కబ్జా చేసావు అనుకుందాం, నేను నీకు నీ మీద కేసు చేసా కోర్టులో. కేసు చేసిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది, డాక్యుమెంట్స్ అని పరిశీలించేదా నీకు నోటీసు సమన్స్ పంపిస్తుంది కోర్టు ద్వారానే. పంపించిన తర్వాత కోర్టు ఏమంటుంది, నువ్వు రా కోర్టుకు వచ్చి మాట్లాడంటది. అప్పుడు తను ఏం చేస్తాడు, తను ఒక న్యాయవాదిని పెట్టుకుంటాడు, నా న్యాయవాదిని నేను పెట్టుకుంటా, నేను ఆర్గ్యుమెంట్ చేస్తా, తను ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అంతా డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన తర్వాత నాదే కనుక భూమి అయితే వెంటనే వాడు కానీ నువ్వు కబ్జా చేసావు అనుకో, నేను వెంటనే ఒక ఇంజక్షన్ ఆర్డర్ కూడా వేసుకోవాలి నేను. ఎందుకంటే నేను పొజిషన్లోకి రావాలా, నువ్వు పొజిషన్ కబ్జా చేస్తావు, నా పొజిషన్ నువ్వు లాగేసుకుంటావు, నా పొజిషన్ నువ్వు లాగేసుకుంటే నాకు ఇబ్బంది కదా. నా పొజిషన్ నేను ఉండాలంటే నేను ఇమీడియట్ ఒక ఇంజక్షన్ ఆర్డర్ వేసుకోవాలి. ఆర్డర్ 39 రూల్ 125 ఐఏ అంటారు, దాన్ని ఇంటరాగ్ అప్లికేషన్ అంటారు, ఐఏ వేసుకోవాలి. ఒక ఐఏలో ఫస్ట్ ఒకటి ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే, స్టార్టింగ్లోనే నా భూమి కబ్జా చేసావు, కబ్జా చేసి ఏం చేస్తావు, గబగబా గోడలు కట్టేస్తావు, చుట్టూరా ప్రహారీ గోడ కట్టేసి నీ గబగబా స్టార్ట్ చేస్తావు. కబ్జా నీ దగ్గర డాక్యుమెంట్స్ ఏం లేవు, డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ నా దగ్గర ఉన్నాయి. నువ్వేం చేస్తావు, కబ్జా చేసేటప్పుడు గబగబా పరిగెత్తి కోర్టులో, అయ్యా నా భూమి ఇలా కబ్జా చేశాడు, మీరు ఇమీడియట్లీ ఒక టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి సార్ అంటావు. కోర్టు ఏం చేస్తుంది, ఇంకా ట్రయల్ అవుతుండగా, ఇంకా కోర్టు రన్నింగ్ అవుతుండగానే ఫస్ట్ నీకు ఏం చేస్తుంది, కోర్టు పరిశీలించాలంటే నీకు ఒక యాడ్ ఇంటరిమ్ ఇంజక్షన్ ఆర్డర్ అంటారు దాన్ని. యాడ్ ఇంటరిమ్ ఇంజక్షన్ ఆర్డర్. అది వచ్చిన తర్వాత ఆ తర్వాత అది కొంతకాలం నడుస్తుంది, టెంపరీ. అది మళ్ళీ ఒక 90 days 2 months తర్వాత మళ్ళీ నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్న తర్వాత ఫైనల్గా ట్రయల్కి వెళ్ళిపోతావు. ట్రయల్ కోర్టులో అప్పుడు ఆర్గ్యుమెంట్స్, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ హియరింగ్ అంటారు, ఫైనల్ హియరింగ్ అంటారు. ఫైనల్ హియరింగ్లో నువ్వు ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత
అప్పుడు నీకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారు. ఓకే. సెక్షన్ 38 to 47 గుర్తుపెట్టుకో, ఇది ఈ సెక్షన్స్ వర్తిస్తాయి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్కి. ఓకే. అర్థమైందా? దీంట్లో కూడా ఆర్డర్ 7 రూల్ 7 ఆర్డర్ 7 వేయాలి. రూల్ 1 to 3 ఈ ప్రకారంగా నువ్వు పిటిషన్ వేసుకొని కోర్టులో దావా వేసుకుంటే నీ ప్రాపర్టీ ఎక్కడికి పోదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్గా చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా గైస్, ద ఎనర్జెటిక్ లాయర్ ఎంత బాగా మీ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చేశారో. సార్తో ఇక్కడితో ఏం చేయకుండా ఇంకొక టాపిక్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు ఈ వీడియోని ఏం చేయాలో తెలుసు కదా, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా లీగల్కి సంబంధించి అంటే ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి ఉపయోగపడేలాగా వెంటనే షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్.